హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనతో పాటు వర్జిన్ బాయ్స్ డైరెక్టర్ వర్జిన్ బాయ్ మనతో ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సక్సెస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటనేది. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? Hi, I'm good. I'm good. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వర్జిన్ బాయ్స్ మంచి సక్సెస్ కొట్టేసింది. థియేటర్స్ ఎక్కడ చూసినా ప్రతి వర్జిన్ వెళ్తున్నాడు సినిమాకి. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అంటే చేశాను, బట్ ఆడియన్ ఒక్కొక్క సీన్కి అలా రియాక్ట్ అవుతాడని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మా సినిమా ఒక ఎత్తు అయితే, ఈ ఆడియన్స్ రియాక్షన్, వాళ్ళ కామెంట్స్ ఒక ఎత్తు. సో అవి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో ఇట్లాంటి సినిమా చూసి కూడా చాలా రోజులైంది. ఆ పాయింట్ అయితే అర్థమవుతుంది నాకు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్ టాక్ బట్టి కూడా షోకి పెరుగుతున్నారు. హౌస్ఫుల్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మేము ఆంధ్ర కూడా వెళ్ళి అక్కడ కూడా కొంచెం రచ్చ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అందుకుంటుంది అని చెప్పి మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎప్పుడైనా లైఫ్లో ఇంత పెద్ద సక్సెస్, వీళ్ళంతా నన్ను ఆదరిస్తారు, చూస్తారు, నా సినిమా చూస్తారని ఎప్పుడైనా లైఫ్లో అనుకున్నారా? అనుకున్నాను, ఖచ్చితంగా అనుకున్నా. ఆ మేనిఫెస్టేషన్ చేయబట్టే అయింది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం. ప్రాక్టికల్లీ గేమ్ ఆన్ అని ఒకటి చేశాను. దాన్ని కూడా టెక్నికల్గా మంచి రివ్యూస్ వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. అండ్ ఇది ఏంటంటే, ఇది ఆడియన్స్ కోసం చేసిన సినిమా. ఇది ఒక కమర్షియల్గా యూత్ కోసం, సో ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. అండ్ ఈ రోజుల్లో ఈ యూత్కి కూడా మనం చెప్పాలి కాబట్టి ఈ సినిమా త్రూ ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాను. అండ్ చాలా పర్సనల్గా తీసుకున్నారు. కొన్ని ఎమోషనల్ సీన్స్కి అయితే బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు నిజంగా ఆ సినిమా లోపలికి వెళ్ళి వాళ్ళు సీన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, కొంచెం ఎమోషనల్ అవుతున్నారు అండ్ కనెక్ట్ అవుతున్నారు ప్రతి సీన్. కానీ చాలా హ్యాపీగా ఉంది నాకు. సో వీళ్ళ ముగ్గురులో మీ క్యారెక్టర్ ఏదంటే మీరు ఏం చెప్తారు? అది ముగ్గురులో ఉంది. డూండిలో కొంచెం తక్కువ ఉంది, కానీ మెయిన్ అయితే ఆర్యా సర్యూ క్యారెక్టర్ తీసుకుంటే, ఆ ట్రాక్ నా రియల్ లైఫ్లో జరిగింది యాక్చువల్గా. సో అందుకనే అది ఒక పోయిటిక్ వేలో చెప్పగలిగాను నేను. అండ్ అబ్బాయిలే కాదు, అమ్మాయిల దాంట్లో కూడా ఐ వాజ్ దేర్. వాళ్ళ షూస్లో కూడా ఉన్నాను నేను. సో అందుకనే 6 డిఫరెంట్ క్యారెక్టర్స్ నా లైఫ్లో, 6 డిఫరెంట్ ఫేజెస్లో ఉన్న క్యారెక్టర్స్ అనమాట అవన్నీ. సో వాటిలన్నింటికి కనెక్ట్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్ చాలామంది రివ్యూ చూసి వెళ్తూ ఉంటారు సినిమాలకి. సో మీ సినిమాకి రివ్యూ చూసి వెళ్ళే వాళ్ళకి చెప్పే సజెషన్ అండి మీరు? నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఏం లేదండి. అంటే వి ఆల్ నో రివ్యూస్ ఆర్ పేడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ మీడియా ఇస్ పేడ్. సో నేను పర్సనల్గా ఏ సినిమా నేను చూడాలన్నా కూడా వెళ్ళినోడిని కనుక్కుంటాను నేను, బాగుందా లేదా అని. మీరు ఆ పని చేయండి. మీ ఫ్రెండ్సో మీ కొలీగ్సో ఎవరో ఒకరు వెళ్ళుంటారు కదా, వాళ్ళని కనుక్కొని బాగుందా లేదా జెన్యున్గా కనుక్కొని వెళ్ళండి. మౌత్ టాక్కి మించిన జెన్యున్ టాక్ అయితే ఏమి ఉండదు. సో దిస్ మై సజెషన్. అండ్ ఇప్పుడు రివ్యూస్ కూడా చూసుకుంటే చాలామంది చాలా నెగిటివ్గా పెడుతున్నారు. ఆ సినిమా బాగాలేదని, చాలామంది అసలు కంటెంట్ లేదని పెడుతున్నారు. వాళ్ళకి చెప్పే మీరు మాట ఏం చెప్తారు? సినిమా ఒక్క రోజులోనే వాళ్ళు ఎట్లా డిసైడ్ చేయగలరు? అసలు సినిమా చూడకుండా కూడా రివ్యూస్ వచ్చినాయి. సో వాళ్ళకి చెప్పేదండి మీరు? సో సింపుల్. నేను చెప్పేది ఏంటంటే, మనకి స్కూల్లో ఒక లెక్చరర్ స్టూడెంట్స్ చెప్పేటప్పుడు హీఈస్ అ సర్టిఫైడ్ లెక్చరర్. సో హౌ ఇస్ దిస్ గై సర్టిఫైడ్ టు రివ్యూ యువర్ మూవీ? అతను ఏమన్నా సినిమా ప్రొడ్యూస్ చేశాడా, డైరెక్ట్ చేశాడా, యాక్ట్ చేశాడా, అసలు ఇండస్ట్రీలో ఉన్నాడా అతను? సో యూట్యూబ్ ఉంది కదా, మైక్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని అట్లా చెత్తగా ఒళ్ళుబల్స్ మాట్లాడితే మాత్రం తప్పదు. అంతే. వాళ్ళకి తీసుకునే యాక్షన్ ఎట్లా తీసుకుంటారు యాక్షన్? అది మా ప్రొడ్యూసర్ గారు తీసుకుంటున్నారు. యా. సో ఫైనల్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఇంకా ఇలాంటి సక్సెస్లు మళ్ళీ లైఫ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహామాక్స్.